నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఇటీవల తిరుమలకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలియగానే అక్కడి పోలీసులు యాక్ట్ 30ను తెరపైకి తెచ్చారు. ఈ యాక్ట్ అమల్లో ఉందని, ఎవరూ గుంపులుగా ఉండకూడదని, ర్యాలీలు, సభలు లాంటివి నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్పొరేటర్లు, నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చి మరీ హెచ్చరించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే తిరుపతిలో యాక్ట్ 30 అమల్లో ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహణకు అనుమతి ఎలా ఇచ్చారన్నదే ప్రశ్న. జనసేన నాయకులకు భారీ జన సమీకరణ చేయడానికి ఎలాంటి యాక్టులు అడ్డంకి రాలేదు. తమకు మాత్రమే రూల్స్ అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనకు అడ్డంకులు సృష్టించడానికి పోలీసులే అవరోధాలు సృష్టించారనే ఉద్దేశంతో యాక్ట్ 30ను తెరపైకి తెచ్చారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే జగన్ పర్యటన రద్దయింది. దీంతో యాక్ట్ 30 అమలు ఊసే లేకుండా పోయింది. కూటమి నేతల ఆదేశాల మేరకు పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తిరుపతిలో గత 2 రోజులుగా పవన్ సభ కోసం జనాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే అధికారం ఉంటే ఏం చేయడానికైనా రూల్స్ ఉండవని, మాజీ సీఎంకి ప్రతిపక్షాలు మాత్రం అన్ని రూల్స్ పాటించాలని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. Please subscribe Dot News.